మీరు సినిమా చూసుకున్న తర్వాత ఇది ఇంకొంచెం పేలాలి, ఇది ఇంకా బెటర్ చేసి ఉండాల్సింది అనుకున్న సీన్స్ ఏమన్నా అంటే అసలు ఈ సినిమాకి అసలు ఆ కంప్లైంటే నాకు అనిపించలేదు. ప్రతి సినిమాకి ఆ వెళుతుంటుంది నాకు. ఎందుకు ఈ సినిమా నేను థియేటర్లో ఆడిటోరియంతో చూసి నేనే ఒక్కొక్కసారి భయపడిన సీన్లు కూడా అద్భుతంగా పడింది. ఈసారి బోనస్ నాకు ఆడియన్స్ నాకు బోనస్ ఇచ్చారు. నేను క్రాస్ చెక్ చేసుకోవడానికి ఏమీ మిగల్చలా, అన్నీ అద్భుతంంగా ఎంజాయ్ చేశారు. కాకపోతే సెకండ్ హాఫ్లో బుల్రాజుని ఆ కార్న్ఫీల్డ్లో తెచ్చుంటే బాగుండేది. కార్న్ఫీల్డ్లో ఒక 10 మంది రౌడీలు అనుకున్నాం మేము. ఒక 10 మంది రౌడీలు బుల్రాజుతో పాటు కార్న్ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు. మొత్తం చెవుల్లోంచి పట్టుకొని బయటకు వచ్చి పడిపోయారు. ఏంట్రా అంటే ఇడు హిందీ ఓటీటీ వేసాడు. ఓటీటీ హిందీ ఫిలిమ్స్ చూశాడు కదా, హిందీ బూతులు చేశారా, షూట్ చేశారా అనుకొని తీలా. ఆ టైంలో ఏదో సో మచ్ స్ట్రెస్ పాయింట్స్ జరిగినాయి అప్పుడు, రిలీజ్ టెన్షన్స్ ఏదో మొత్తానికి ఆ షూట్ జరిగేటప్పుడు ఏది మిస్ కాకూడదు అది మిస్ అయ్యాం. సో అది బిట్ చేద్దాం అనుకొని ఏముందిలే లైట్ పిల్లోడిది ఫస్ట్ హాఫ్లో వర్కౌట్ అయిపోయింది కదా, సో మళ్ళీ అతని మీద డిపెండ్ ఎందుకు చేయాలి అన్నట్టుగా అనిపించి క్లైమాక్స్లో ఒక డైలాగ్ కొట్టించారు మళ్ళీ మళ్ళీ ఏ నాన్న ఏ అది ఒకటి చెప్పించాం, గులాబ్ జామున్.